అక్క బర్త్డే. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అండ్ తనకి గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను. నేను ఏమేమి గిఫ్ట్ చేస్తున్నాను ఏంటి అంతా ఈ వ్లాగ్లో వస్తుంది. మేము కేక్ కూడా ప్రిపేర్ చేద్దాం ఉన్నారు మా తను నిషి వాళ్ళు. అండ్ ప్లెయిన్ కేక్ తీసుకొని దాన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇదంతా ఎలా వస్తుంది ఏంటి అంతా ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ మా చిన్ను నేను అయితే వెళ్ళబోతున్నాం. నితేష్కి అయితే చిన్నోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. గాయ్స్, ఇప్పుడు మేము పింట్రెస్ట్లో ఒక కేక్ మోడల్ చూసాం, అది డిఐవై చేయబోతున్నాం. చేద్దాం ఏంటనేది మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే మేము ఒక ప్లెయిన్ కేక్ ఆర్డర్ చేసాం. ఇది ఎల్లో కలర్ థీమ్లో అనుకున్నాం, సో ఎల్లో కలర్ ప్లెయిన్ కేక్ అయితే ఆర్డర్ చేసాం. అండ్ దీన్ని ఒక డిఐవై చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఎల్లో కలర్ రోజెస్ కూడా తీసుకున్నాం. మేము థీమ్ అదే ఎల్లో కలర్ కదా, సో ఎల్లో కలర్ రోజెస్ అండ్ జిప్సీ కూడా తీసుకున్నాం. ఈ ప్రాసెస్ అంతా నేను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూసొచ్చేయండి. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మా సిస్టర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మా నిషి అయితే పాపం కష్టపడి ప్రిపేర్ చేస్తుంది. నేనైతే పక్క నుంచి టిప్స్ ఇస్తున్నాను, ఇలా చేయి అలా చేయని చెప్పి. మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మన చేతులతో ప్రిపేర్ చేస్తే ఆ మజాయే వేరు కదండి. అండ్ అవుట్పుట్ అయితే ఇంకా బాగా వస్తే ఇంకా హ్యాపీ అనమాట. అండ్ మేము అదే ఫీల్ అయ్యాం లాస్ట్లో, ఇంత బాగా టర్న్ అవుట్ అయ్యిందని చెప్పి. చిన్న గ్యాప్స్ ఉంటే నేను జిప్సీతో ఫిల్ చేస్తున్నాను. అండ్ అంత బాగా వచ్చింది కదా, ఇంక మా మొహాలు అయితే వెలిగిపోతున్నాయి. అక్కకైతే లాస్ట్లో చూపిద్దామని తన రూమ్లోనే ఉండమన్నాం. అండ్ మా అక్కనైతే పిల్లడానికి వెళ్ళింది నేను. మా అక్క రియాక్షన్ చూసేద్దామా? డిఐవై కేక్. తర్వాత లంచ్కి అయితే హోటల్కి వెళ్ళిపోతున్నాం. సో కేక్ని కూడా ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాం. కేక్ కటింగ్ కూడా హోటల్లో చేయబోతున్నాం. సో అందరం రెడీ అయిపోయి హోటల్కి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళిపోతున్నాం. మా అక్క ట్రీట్ ఇస్తుంది, బర్త్డే ట్రీట్. సో అందరూ రెడీ అయిపోయాం. లోపలికి వెళ్ళింది నిషిత. బర్త్డే గర్ల్ అంటే బర్త్డే గిఫ్ట్ ఉండాలి కదా, సో నేనైతే మా అక్కకి శారీ అండ్ బ్యాంగిల్స్ గిఫ్ట్ చేశాను. తనకైతే చాలా బాగా నచ్చాయి, మీరు కూడా చూసేయండి. నా మ్యారేజ్ అయిన తర్వాత మా అక్క బర్త్డేకి నేను ఉండడం ఇదే ఫస్ట్ టైం అండి. బర్త్డే గర్ల్ మాకు ట్రీట్ ఇస్తుంది. ఫస్ట్ టైం కదా కానీ బర్త్డేకి నేను ఉండడం. ఒక బర్త్డేకి డాడీ వచ్చారు. ఓకే, ఈసారి చెల్లిప్పుడు ఉంటుంది అక్కతోనే. ఈసారి వెళ్ళిన రెస్టారెంట్ నేమ్ మాయా అండి. అండ్ ఇది ఇసుకతోట సిగ్నల్ దగ్గర అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే అంబియన్స్ అంతా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఇది. అండ్ లాస్ట్ టైం అయితే మేము సోమాకి అయితే వెళ్ళాం. అక్కడ లైవ్ మ్యూజిక్ ఉంది, ఫుల్ ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇదైతే కొంచెం ప్లెజెంట్గా అనిపించింది. అంబియన్స్ కూడా చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా బాగా అనిపించింది. అండ్ అందరం సెట్ అయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ స్పార్కిల్ క్యాండిల్ వెలిగించగానే చాలా గట్టిగా అది పేలింది. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డాం. నెక్స్ట్ టైం నుంచి క్యాండిల్స్ ఇలాంటివి అవాయిడ్ చేసేయడమే మంచిది. అందరం పెద్దవాళ్ళం కాబట్టి పర్వాలేదండి. ఈ చిన్నపిల్లల బర్త్డే పార్టీస్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఇలాంటివి. వాళ్ళైతే చూసి జడుచుకుంటారు ఇలాంటివి. అవి పడితే కేక్ మీద పడితే కూడా మంచిది కాదు కదా. సో మేము అప్పటికే సైడ్కి పెట్టాం, బయటకు పడుతుంది అని చెప్పి. నెక్స్ట్ టైం నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. నెక్స్ట్ అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఇంకా స్టార్టర్స్తో స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ మా నిషి బేబీకి జిప్సీ పెట్టి నేను తన్ని టీజ్ చేస్తున్నాను. వెంటనే తను కూడా బొకేతో పోజులు ఇస్తుంది అనమాట, వీడియోస్ తీసుకో అని చెప్పి. ఎంత క్యూట్గా ఉందో అలా పెట్టుకుంటే.
ఇక్కడ మా సిస్టర్ వద్దు వద్దు అంటే ఏవో మాక్టైల్స్ ఆర్డర్ చేసింది. ఈ ఆరెంజ్ కలర్ మాక్టైల్ నేమ్ ఏమో సంథింగ్ ఏదో చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు గైస్. అండ్ ఈ మెరూన్ కలర్ ఏమో ట్రిపుల్ పంచ్ అనమాట. ఇదేంటంటే క్రాన్బెర్రీ, రాస్బెర్రీ ఇంకా క్యాన్బెర్రీ అనమాట. 3 సిరప్స్తో మాక్టైల్ చేస్తారు. ఇది ట్రిపుల్ పంచ్ అంట. గుర్తొచ్చింది గైస్, ఈ ఆరెంజ్ కలర్ మాక్టైల్ నేమ్ స్ట్రాబెర్రీ సిట్రస్ మాక్టైల్. ఏం టేస్ట్ అంత బాగాలేదు. ఇంకా ఫైనల్గా బిర్యానీ. ఇంకా బిర్యానీ అంటే అందరి ఫేవరెట్ కదా, మాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ఫుల్గా తినేసిన తర్వాత మా పరిస్థితి ఇదండి. ఇంకా అసలు కదలలేకపోయాం. ఇంకా అంత బాగా ఇచ్చింది ట్రీట్ మా అక్క. నేనక్క తిని చెల్లి. ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సూపర్గా అయినాయి. మా అక్కకి మేమిచ్చిన సర్ప్రైజ్కి తను హ్యాపీ అండ్ తను ఇచ్చిన ట్రీట్కి మేమందరం హ్యాపీ. టోటలీ అందరూ హ్యాపీ. సో కొన్ని ఫొటోస్ అయితే దిగిపోయి ఇంకా అందరం ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అండ్ నేను ఫొటోస్ అయితే కొన్ని షేర్ చేస్తున్నాను, చూడండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.